నా పేరు కాండ్రు దయాకర్ బాబు, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇటీవల గండిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో కామన్ సైట్ ఆక్రమణకు గురి అయిందని పలు వార్తా కథనాలు వచ్చాయి. దానిపైన సమాచారం ఆర్టీఐ కింద సేకరించడం జరిగింది. పై విషయాలపై జిల్లా కలెక్టర్ గారిని PGRSలో ఫిర్యాదు చేయడం జరిగింది. పై ఫిర్యాదులపై DPO గారు ఈరోజు విచారణ నిమిత్తం గ్రామ పంచాయతీకి మరియు ఎక్కడైతే ఆక్రమణ జరిగిన సైట్లోకి వచ్చి విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీరాజ్ GOMS నెంబర్ 67 ప్రకారం ఒక నాన్ లేఅవుట్ అయినా లేఅవుట్ అయినా సరే వేసినప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత 90 days తర్వాత ఆటోమేటిక్గా గ్రామ పంచాయతీకి కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. వీళ్ళు ఏమంటారంటే, ఇక్కడ మాకు 22A లిస్టులో లేదు, మేము గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయలేదని చెప్పి ఈ సోకాల్డ్ సర్వే నెంబర్లో ఉన్న ఈ 33 సెంట్లు కొంతమంది వ్యక్తులు అక్రమార్కులతో కుమ్మక్కై అది అమ్మేశారు, కొంతమంది కొనేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ విషయం పైన మేము జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం. కలెక్టర్ వారు దాని మీద DPO వారికి డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వండి రిపోర్టు, నేను 22A లిస్టులో పెడతానని చెప్పి కలెక్టర్ వారు చెప్పి ఉన్నారు. దాని మీద DPO గారు వచ్చి ఎంక్వైరీ చేశారు గ్రౌండ్ లెవెల్లో. నిబంధనలు ఏం చెప్తున్నాయి? నాన్ లేఅవుట్ అయినా సరే లేఅవుట్ అయినా సరే ప్రభుత్వం ఆస్తిని కాపాడాల్సింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు. CRD అప్రూవల్ ప్రకారం IPLP కింద ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ కింద ఒక లేఅవుట్ అప్రూవల్ అయినా అప్రూవల్ అవ్వకపోయినా అది కామన్ సైట్ అని డెసిషన్ తీసుకుని పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత 90 daysలో పంచాయతీకి కొన్ని హక్కులు వచ్చేస్తాయి. దాన్ని పంచాయతీ ప్రొటెక్ట్ చేయాలి. దానిలో భాగంగా 2008లో వేశారు ఈ వెంచర్. ఇప్పటికీ అప్రాక్సిమేట్గా 18 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఏమరపాటుగా ఉన్నారని చెప్పేసి కొంతమంది దాంతో కుమ్మక్క అయిపోయి ఆ ల్యాండ్ని అమ్మేయటం, కొంతమంది కొనేయటం, ఇలా గండిగొండ పంచాయతీలో 10 లేఅవుట్లు ఉన్నాయి. స్పెసిఫిక్గా 2 లేఅవుట్లో మాత్రం రీసెంట్గా ఒక 1 month బిఫోర్ ఈ 33 సెంటు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది వచ్చేసి సర్వే నెంబరు 258/2, 259/1, డాక్యుమెంట్ నెంబర్ 5051/2025, 33 సెంట్లు. రెండోది ఎకరం 47 సెంట్లు, సర్వే నెంబర్ 226/3, 228/1A. ఇవి కూడా పంచాయతీకి సంబంధించిన ఆస్తులు. వీటిని రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం, సత్యదూరం. వీటిపైన మేము జిల్లా కలెక్టర్ వారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సమక్షంలో న్యాయం జరిగిన పక్షంలో మేము హైకోర్టును కూడా అప్రోచ్ అవుతాం. దీని మీద ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించే వారిపైన ఒకటే తెలియజేస్తున్నాం, ఏదన్నా ఉంటే ప్రభుత్వ నిబంధనలు లోటుపాట్లు ఉంటే సరిచేసే విధానంలో ఉండాలి తప్ప ఎక్కడ అవకాశం ఉందా దోసేసుకుందాం, ఎక్కడ అవకాశం ఉందా దాన్ని అమ్మేసుకుందాం అనే విధానంలో పనిచేయడం ఒక శోచనీయం. సామాజిక కార్యకర్తగా ఇలాంటి విషయాలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దానిపైన మా మిత్రుడు సామాజిక కార్యకర్త శ్రీనివాస్ గౌడ్ గారు బిఫోర్ 10 years నుంచి పోరాటం చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు వరకు న్యాయం జరగల. ఇది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. జరగని పక్షంలో మేము గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ. మా మిత్రులు 88 ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఉమ్మడి రాష్ట్రంలో GOMS నెంబర్ 188 ప్రకారం కామన్ సైట్లు కానీ ప్రభుత్వ పౌరంబోకులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శితే బాధ్యత. అది అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఉంది 188 GO ప్రకారం. దాన్ని కలెక్టర్ చైర్మన్, కింద కార్యదర్శి, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది. కామన్ సైట్లు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే. గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2019 నుంచి గండిగుంటలోని 9 లేఅవుట్లపై నా ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే GOMS నెంబర్ 67 ప్రకారం కూడా పంచాయతీకి రిజిస్టర్ కాకపోయినప్పటికీ 2002 పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వుల ప్రకారం అప్పటికి ఇంకా రాష్ట్రంలో లేఅవుట్లు ఇంకా కొద్దిగా మొదలవుతున్నాయి. ఆ జీవో ప్రకారం ఒక లేఅవుట్ యజమాని వరకు కూడా గ్రామ పంచాయతీలో అప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శులు అందరి మీద, పంచాయతీ కార్యదర్శులు, DLPOలు, లోకాయుక్తకి ఫాల్స్ రిపోర్టులు రాసినటువంటి కలెక్టర్ల మీద అందరి మీద కూడా యాక్షన్ కావాలని మేము కోరుతా ఉన్నాం. కామన్ సైట్లు కాపాడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులది, జిల్లా స్థాయిలో కలెక్టర్ది. వాళ్ళు ఇచ్చారు. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఇది 2000 సంవత్సరంలో చేసినటువంటి వెంచరు 2025 ఇప్పుడు అంటే 25 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం కారణం ఏంటంటారు? దీనివల్ల ఏం జరిగిందంటే మనకి పంచాయతీ ప్రాపర్టీని మేము తగిన చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు వస్తేనే మీలాంటి వారు వస్తున్నారు, ఎవరో పట్టించుకోవట్లేదు. దీని మీద మీ మాట ఏమంటారు చెప్పండి. ఫిర్యాదు వస్తేనే నాకు తెలుస్తుంది కదా. ఫిర్యాదు రాకపోతే మరి సిబ్బంది ఏం చేస్తున్నారు? అందుకే నేను సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకుంటానే చెప్పాను, కానీ నేను తీసుకో అని చెప్పలేదు కదా. సరే